సార్ ఇప్పుడు మనకి 2027 కోసం ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ అంటే ఫ్రెష్ సార్ గ్రాడ్యుయేటర్స్ సార్ కావచ్చు, లేకపోతే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివేటువంటి ఆస్పిరెంట్స్ కావచ్చు. సో ఈ ఇయర్ కూడా వాళ్ళు ప్రిలిమ్స్ కొంతమంది అప్లై చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. చాలామంది అప్లై చేసుకున్నారు కూడా. సో ఈ స్టూడెంట్స్ ఆ ఇయర్ ఏ విధంగా చదివితే బాగుంటుంది? ఇప్పుడు ఈ ఇయర్ వీళ్ళు రాసేటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో 27లో వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది? సార్ యూపీఎస్సి ఫస్ట్ యూపీఎస్సి సిఎస్సి ఎగ్జామ్ ఏదైతే ఉందో సార్, ఓకే ఆ ఎగ్జామ్ గురించి ఒక స్టూడెంట్ నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను అంటే వాడు 2 విషయాలు చేయాలి సార్. ఓకే ఒకటి సిలబస్ బై హార్ట్ చేయడం, ఓకే మొత్తం సిలబస్ బై హార్ట్ చేయాలి సార్. ఓకే సిలబస్ బై హార్ట్ చేస్తేనే వాడు ప్రిపరేషన్లో ఫస్ట్ స్టెప్ ముందుకేసినట్టు. ఓకే 2 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడాలి సార్. ఓకే రైట్ సార్. సార్ ఇవి 2 చేస్తే ఏమవుతుంది, అసలు ఏమొస్తుంది అని మీరు నన్ను అడిగితే ఓకే అసలు యూపీఎస్సి అంటే ఏంటో అర్థమవుతుంది. యూపీఎస్సి అంటే ఏంటో ఒక స్టూడెంట్కి అర్థం అవ్వాలి అంటే ఒక వారం పట్టదు, ఒక నెల పట్టదు. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 3 to 4 months టైం. ఓకే ఒక 10 ఏళ్ళ ముందు సంవత్సరం పడుతుండేమో. ఓకే ఇప్పుడు జెన్జీ కొంచెం యాక్టివ్ ఉన్నారు కాబట్టి, స్పీడ్ ఉన్నారు కాబట్టి 3-4 months పడుతుంది సార్. ఓకే ఈ 3-4 నెలలు నీ టైం నువ్వు సేవ్ చేయాలి అంటే నువ్వు గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడే యూపీఎస్సి అంటే ఏంటి, సిలబస్ ఏముంటుంది, ఓకే పీవైక్యూస్ ఏమేమి ఉంటాయి, ఓకే కరెంట్ అఫైర్స్ ఎలా చదువుకోవాలి, నోట్స్ మేకింగ్ ఎలా చెయ్యాలి అని నువ్వు ముందే చేసేసుకున్నావు అనుకో, ఓకే గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఒక సోల్జర్లా రెడీ ఉంటావు యుద్ధానికి వెళ్ళడానికి. ఓకే నువ్వు మొత్తం అయిపోయాక నువ్వు ట్రైనింగ్ తీసుకుంటా అంటే కష్టం. కష్టం. ఓకే నువ్వు అక్కడ ఉన్నప్పుడే ఇవి ఫినిష్ చేయి. ఓకే సో 2026 మీరు రాయాలనుకుంటే రాస్తే అంటే మీ యొక్క ఆబ్జెక్టివ్ ఏముండాలి, అండర్స్టాండింగ్ వాట్ ఈస్ యూపీఎస్సి, ఓకే అండర్స్టాండింగ్ హౌ ద క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్, ఓకే అండర్స్టాండింగ్ హౌ ద ఆస్పిరెంట్ థింక్, అండర్స్టాండింగ్ ద మైండ్ ఆఫ్ ఎ ర్యాంకర్, ఓకే అండర్స్టాండింగ్ వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్, అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ఆన్సర్ రైటింగ్, అండర్స్టాండింగ్ వాట్ ఈస్ న్యూస్ పేపర్ రీడింగ్, న్యూస్ పేపర్ నోట్స్ మేకింగ్. ఇది అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే 2027లో నీకు ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఓకే సరే, ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనకి మార్కెట్లో బాగా ట్రెండ్ అవుతున్నటువంటి విషయం, ఇప్పుడు అశోక్ నగర్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, లేకపోతే హైదరాబాద్లో కాకుండా ఢిల్లీలో కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాల్లో ఏదైతే ఉందో మనకు డిగ్రీ ప్లస్ యూపీఎస్సీ అనేది ఒక ట్రెండ్ దాదాపు లాస్ట్ 3-4 years నుంచి స్టార్ట్ అయినటువంటి ట్రెండ్. కానీ ఈ మధ్య ఈ లాస్ట్ 1-2 years నుంచి మనకు స్కూల్ ప్లస్ యూపీఎస్సీ అని చెప్పి కొత్త ట్రెండ్ అనేది క్రియేట్ అయింది. అసలు స్కూల్తో పాటు యూపీఎస్సీ చదవడం ఏంది, అసలు ఆ ఏజ్లో స్టూడెంట్స్కి అంటే ఆ ఏజ్లో పిల్లలకి చదివడానికి అంత ఐక్యూ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఇది అసలు సాధ్యమేనా, వాళ్ళ మీద ప్రెషర్ పెరుగుతుందా, అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? సార్ ఇది ఐఏఎస్ అంటే స్కూల్ ప్లస్ ఐఏఎస్ లేదా ఇంటర్ ప్లస్ ఐఏఎస్ లేదా డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఓకే ఇవి కొత్తగా ఎమర్జ్ అవుతున్న ట్రెండ్స్. డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి వచ్చింది కాబట్టి ఓకే ఇప్పుడు ఇంటర్ ప్లస్ ఐఏఎస్ లాస్ట్ 5 years నుంచి ఎమర్జ్ అవుతుంది. ఇప్పుడు స్కూల్ నుంచి కూడా ఐఏఎస్ ప్రిపరేషన్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. నాకైతే అసలు ఫస్ట్ మీలాగే నేను కూడా సర్ప్రైజ్ అయినా, ఓకే ఇది సాధ్యమా, ఇది అసలు పిల్లలకి ఒత్తిడి ఇవన్నీ అవుతాయని చెప్పేసి. కానీ లోతుగా మనం గ్రహిస్తే, ఓకే రేషనల్గా ఆలోచిస్తే సార్, ఓకే ఐఐటి ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది పిల్లలకి, ఇప్పుడు స్కూల్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. అంటే అదే ట్రెండ్ యూపీఎస్సీలో కూడా ఫాలో అవుతుంది. ఓకే ఇక్కడ ఏమవుతుందంటే సార్ మీరు యూపీఎస్సీ ఆస్పిరెంట్ కదా, అవును మీకు ఐఏఎస్ అవ్వాలని ఉంది అవును. నాలాగా. అవును. ఎప్పుడు అనుకున్నారు ఐఏఎస్ అవుదాం నేను నా డిగ్రీ ఫైనల్ ఇయర్ తర్వాత ఆ టైంలో అనుకున్నారు? కానీ అవును. చాలా మంది వాళ్ళు స్కూల్లో ఉన్నప్పుడే ఓకే నేను కలెక్టర్ అవ్వాలి, అవును నేను ఐపీఎస్ అవ్వాలి అవును అని అనుకున్న రోజులు ఉన్నాయి. అవును చాలా మంది చెప్తూ ఉంటారు అవును నా చైల్డ్హుడ్ డ్రీమ్ అని అంటారు. అవును ఇట్స్ మై చైల్డ్హుడ్ డ్రీమ్, మా నాన్నగారు చైల్డ్హుడ్ డ్రీమ్ నేను ఐఏఎస్ గా చూడడము అని అంటూ ఉంటారు. మీకు తెలుసు అనుకుంటా, అవును ఇవి వింటూ ఉంటారు కూడా అవును. మీరు. ఒక స్టూడెంట్ స్కూల్లో ఉండే 6వ తరగతి పిల్లవాడు నుంచి ఐఏఎస్ ప్రిపరేషన్ అనేది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పని చెప్పను. ఓకే కానీ తప్పు ఎప్పుడవుతుందంటే డిగ్రీలో ఏదైతే స్టూడెంట్కి ఐఏఎస్ కోచింగ్ ఇస్తామో ఓకే అదే విధంగా వాడికి ఇచ్చినప్పుడు తప్పు అవుతుంది. ఓకే అంతే కదా సార్? ఓకే అంతే ప్రెషర్ మీరు అన్న ఐక్యూ లెవెల్ ఉంటుందా సార్? ఐక్యూ లెవెల్ స్టూడెంట్ స్కూల్లో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది, అవును స్టూడెంట్ ఇంటర్లో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది, డిగ్రీలో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది, డిగ్రీ అయిపోయాక ఒక విధంగా. సో తప్పు ఎక్కడ వస్తుంది? ట్రెడిషనల్ కోచింగ్ స్కూల్లో ఇస్తే తప్పు వస్తుంది. ఓకే వాళ్ళు ఏం చేయాలి? ఆ వయసులో ఆ స్టూడెంట్ యొక్క ఐక్యూ లెవెల్ గ్రహించి, నా ఉద్దేశంలో జనరల్ నాలెడ్జ్ ఓకే జీకేని ఇంపార్ట్ చేయాలి. ఓకే ఐ థింక్ జీకే ఇంపార్ట్ చేయడం ఈజ్ ద బెస్ట్ ఐఏఎస్ ప్రిపరేషన్ ఓకే ఫర్ ఎ స్కూల్ చైల్డ్. ఓకే అంటే క్యాపిటల్స్, రివర్స్, ఓకే కరెన్సీస్, ఓకే ప్రెసిడెంట్స్, ఓకే
ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్స్. అవును సార్, అవును. ఇలాంటి మౌంటైన్స్, ఓకే. డెజర్ట్స్, ఇట్లా ఇట్లా ఇవి ఈ జీకే నాలెడ్జ్ ఇంపార్ట్ చేయడం అనేది యూపీఎస్సీ ఫస్ట్ స్టెప్ ఆఫ్ ప్రిపరేషన్ అని చెప్పాలి. ఓకే సార్. సార్ స్టూడెంట్స్ ఇప్పుడు ఫ్రెష్గా చదివేటువంటి స్టూడెంట్స్ అంటే ఫ్రెష్ గ్రాడ్యుయేటర్స్ కావచ్చు, లేకపోతే డిగ్రీ ఫైనల్ ఇయర్స్ అవుతున్నటువంటి గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్స్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు, అదేవిధంగా ఆల్రెడీ రాసినటువంటి 1 or 2 అటెంప్ట్స్ ఇచ్చినటువంటి స్టూడెంట్స్ కావచ్చు, యూపీఎస్సీ కానివ్వండి, లేకుంటే గ్రూప్ 1 కానివ్వండి, ఇలాంటి పోటీ పరీక్షలకి స్టాండర్డ్ బుక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, Sir. ఎస్పెషల్లీ ఎన్సీఆర్టీ. ఎందుకంటే sir. చాలా మంది ర్యాంకర్లు చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే ఎన్సీఆర్టీ కంపల్సరీ చదవాలి అని చెప్పి. అవును సార్. సో ఎన్సీఆర్టీ పాత్ర ఏ విధంగా ఉంటుంది, బుక్స్ సెలెక్షన్ ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది ఒకసారి? సార్ నేను చాలా ప్రిసైజ్గా ఆన్సర్ చేస్తాను సార్. రైట్, సింపుల్. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా 3 బుక్లు తీసుకోండి, 3 బుక్లు పక్కన పెట్టుకోండి. అవి ఏంటి సార్ అని అంటే, 1 ఎన్సీఆర్టీ 6th to 12th క్లాస్ ఆ రిలేటెడ్గా బుక్స్, 2 ఒక స్టాండర్డ్ బుక్ ఓకే మార్కెట్లో ఉండేది, 3 చాలా ఇంపార్టెంట్ సార్, ఓకే ఎనీ ఫ్యాకల్టీ క్లాస్ నోట్స్. ఓకే ఒకటి సార్ Hmm. ఎన్సీఆర్టీ సార్. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ తీసుకున్నాం సార్, సో పాలిటీ రిలేటెడ్గా ఎన్సీఆర్టీ సార్. 2 సార్ పాలిటీ రిలేటెడ్గా స్టాండర్డ్ బుక్ అంటే లక్ష్మీకాంత్ కానీ, పిఎం బక్షి కానీ, డిడి బస్సు కానీ, సుభాష్ కశ్యప్ కానీ, ఏదైనా ఒక బుక్కే ఓకే కోసం. 3 సార్ ఏదైనా ఒక ఫ్యాకల్టీ పాలిటీ క్లాసెస్లో ఇచ్చిన క్లాస్ నోట్ సార్. ఓకే ఈ 3ది మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే ఎందుకు చెప్తా, Hmm. ఈ 3ది క్లాస్ నోట్స్ అనేది ఎన్సీఆర్టీస్ కవర్ చేసిస్తాడు, స్టాండర్డ్ బుక్ కవర్ చేస్తాడు, ఆ ఇయర్లో ఉండే కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేస్తాడు. అవును. అంటే స్టాండర్డ్ బుక్ లో నీకు 3 కవర్ అవుతాయి. సో స్టాండర్డ్ బుక్ మాత్రం క్లాస్ నోట్స్ లో 3 కవర్ అవుతాయి. అవును. సో క్లాస్ నోట్స్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. Okay. ఏ ఫ్యాకల్టీ అయినా కరెక్ట్ చెప్తారు సార్, అందరు మంచోళ్ళమే. అవును. సో ఏ ఫ్యాకల్టీ బుక్ తీసుకున్నా పర్లేదు, ఓకే నీట్ గా ఉన్న బుక్ తీసుకో. ఓకే ఇది 1 సార్. 3వది చాలా ఇంపార్టెంట్ సార్, నీ నోట్స్ నువ్వు నమ్ము బాస్. ఓకే స్టూడెంట్స్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు రాసుకున్న నోట్స్ ని వాళ్ళు నమ్మరు. ఓకే మార్కెట్లో ఏదో కొత్త బుక్ వచ్చిందంట అని ఎవరు చెప్తే మీరు రాసుకున్న నోట్స్ ని, కష్టపడి రాసిన నోట్స్ ని పక్కన పెట్టి దాని కొనికి పోతారు. నువ్వు స్వయాన రాసుకున్న నీ నోట్స్ ని నమ్ము, దాన్ని రివిజన్ చేయ ఒక 5-6 సార్లు, ఓకే మోర్ దెన్ ఇనఫ్. ఓకే సో ప్రతి ఒకదానికి చాలు. ఓకే ఎకాలజీ ఎన్వైరన్మెంట్ అయినా, ఇంకోటండి పాలిటీ, ఎకాలజీ ఎన్వైరన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఓకే దీనికి కరెంట్ అఫైర్స్ లింక్డ్ ఎక్కువ ఇంపార్టెన్స్. క్లాస్ నోట్స్ మీద ఎక్కువ ఆధారపడండి. ఓకే దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ సార్. సో ఇవి సరిపోతాయి సార్. ఓకే కానీ మీరు అన్నట్టు ఎన్సీఆర్టీస్ ఇస్ కంపల్సరీ. ఓకే ఫౌండేషన్ బిల్డ్ అవుతుంది, ఓకే తర్వాత ఫ్లోర్ అయ్యి, ఓకే తర్వాత ఇంకో ఫ్లోర్ అయ్యి ఓకే గట్టిగా ఉంటుంది 30 ఏళ్ళు. సో దట్ ఈస్ ద మీనింగ్. ఇప్పుడు లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి మనకు ఉన్నటువంటి ట్రెండ్ సబ్జెక్ట్ ఉన్నటువంటి ఆప్షనల్ ఏవైతే ఉన్నాయో ఎందులో మనకు ఎక్కువ మార్క్స్ పడుతున్నాయి, అండ్ ఏ సబ్జెక్ట్స్ మనం తీసుకోవడం వల్ల జిఎస్ పేపర్లను కూడా మనం కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది, Nice, sir. స్కోర్ Nice. ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే మీరేమంటారు? నైస్ సార్. ఆప్షనల్ ఒక స్టూడెంట్ తీసుకుంటున్నాడంటే అది మార్కెట్ డ్రివెన్ అయిపోయింది సార్. ఇప్పుడు మనం అశోక్ నగర్ చూసుకున్నాం. 2007 నుంచి నేను అశోక్ నగర్లో యూపీఎస్సీ మార్కెట్లో ఉన్నాను సార్. ఒక స్టూడెంట్గా ఉన్నాను. 2013 నుంచి టీచర్గా ఉన్నాను. 2020 నుంచి ఒక ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్గా ఉన్నాను. అంటే 3 phases ఆఫ్ లైఫ్ని అశోక్ నగర్లో చూశారు. యూపీఎస్సీ ఆస్పిరెంట్ని చూశాను సార్. ఆ విధంగా చెప్తాను. ఓకే 2007లో నేను వచ్చినప్పుడు సార్ హిస్టరీ, జాగ్రఫీ భూమిలో ఉండే సార్ ఓకే అశోక్ నగర్లో. ఓకే 2011 నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ భూమిలో ఉండే సార్. ఓకే 2020 ఐ థింక్ 18-19 నుంచి ఆంథ్రోపాలజీ, ఓకే పొలిటికల్ సైన్స్, పిఎస్ఐఆర్ ఆప్షన్ భూమిలోకి వచ్చింది సార్. ఓకే అంటే ప్రతి 5-10 సంవత్సరాలకి ట్రెండ్ మారుతూ ఉంది సార్. ఓకే దానికి 2 కారణాలు ఉన్నాయి సార్. ఓకే ఒకటి జెన్యూన్ కారణం సార్, అదేంటంటే మేబీ ర్యాంకర్స్ ఆ ఆప్షన్ నుంచి వస్తున్నట్టు. ఓకే అంటే ఫస్ట్ ర్యాంకర్కి పిఎస్ఐఆర్ ఆంథ్రోనో వచ్చింది కాబట్టి వీళ్ళు తీసుకుంటున్నారు. ఓకే ఇది జెన్యూన్ కారణమే సార్. ఓకే ఆ విధంగా నువ్వు వెళ్ళి తీసుకుంటా అంటే పర్లేదు సార్. ఓకే 2 మార్కెట్ డ్రివెన్, కోచింగ్ దానికే ఉంది కాబట్టి కౌన్సిలర్స్ దాన్నే పుష్ చేస్తారు. ఓకే ఇప్పుడు మీ ఫర్ ఎగ్జాంపుల్ జియాలజీ ఆప్షన్ తీసుకుందాం అనుకుంటున్నాం సార్. ఓకే ఇప్పుడు మీరు ఒక కోచింగ్ సెంటర్కి వెళ్తారు, ఓకే వాళ్ళ దగ్గర జియాలజీ ఆప్షన్ లేదు, లేదు ఆంథ్రో ఉంటుంది, సూపర్ చెప్తారు, అది తీసేసుకో నీకు ఖచ్చితంగా ఐఏఎస్ వస్తారు అని అంటారు. మీరు ఆంథ్రో తీసుకుంటారు. ఓకే పిఎస్ఐఆర్ అట్లా చెప్తారు, పిఎస్ఐఆర్ తీసుకుంటారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే ఆప్షన్ చంపేశారు. ఏం చేయలేవు అది. వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఓకే చెప్తున్నా. ఒక స్టూడెంట్ అనే వ్యక్తి ఆప్షనల్ ఎలా చూస్ చేసుకోవాలి? ఫస్ట్ పాయింట్ ఓకే ఓకే ఇది అకాడమిక్స్ కాదు. ఓకే నువ్వు ఇక్కడ పిహెచ్డి లేదా థీసిస్ చేయడానికి రావట్లేదు. ఓకే నీకు దీన్ని ఆప్షనల్ చూస్ చేసుకుంటే సర్టిఫికేట్ రాదు. ఓకే నువ్వు ఆప్షనల్ ఎందుకు చూస్ చేసుకుంటున్నావు? 500 మార్కులకు నీకు 300 మార్కులు వస్తే దాని ద్వారా నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని చూస్ చేసుకుంటున్నావు.
కదా. అవును. సో నువ్వు 300 మార్కులు రావాలి అని అంటే ఈ ఆప్షనలే చూజ్ చేసుకుంటా అని కూర్చుంటే మాత్రం కష్టం. నువ్వు ఆప్షనల్ చూజ్ చేసుకోవాలి అని అంటే కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. ఫస్ట్ క్రైటీరియా, నువ్వు చూజ్ చేసుకునే ఆప్షనల్ జిఎస్కి ఎంత యూజ్ అవుతుంది. రెండో క్రైటీరియా, నువ్వు చూజ్ చేసుకునే ఆప్షనల్ రిలేటెడ్ గా యూపీఎస్సి ఓరియంటెడ్ లో బుక్స్ ఉన్నాయా, ఓకే నోట్స్ ఉందా. ఓకే మూడో క్రైటీరియా, నువ్వు చూజ్ చేసుకునే ఆప్షనల్ రిలేటెడ్ గా మెంటర్ ఉన్నాడా. ఓకే పాలి అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది సార్ ఓకే యూపీఎస్సీలో. Language. పాలి లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఒకటే పేజ్ ఉంటది, అవును ఒక బుక్ ఉంటుంది, అది చదివితే అయిపోయింది. ఓకే కానీ అది చెప్పేవాళ్ళు లేరు, ఓకే యూపీఎస్సీ ఓరియంటెడ్ గా నోట్స్ లేరు, ఓకే అందుకే తీసుకోరు. కొన్ని పాపులర్ ఆప్షన్స్ ఉంటాయి, జియోగ్రఫీ, హిస్టరీ, ఓకే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, ఓకే ఆంథ్రోపాలజీ, సోషియాలజీ. ఇవి కొంచెం పాపులర్ ఆప్షన్స్. ఓకే దీని ద్వారా ఏమవుతుంది, ఇప్పుడు జాగ్రఫీ ఉంది సార్, జాగ్రఫీ ఇస్ కాల్డ్ కింగ్ ఆఫ్ జనరల్ స్టడీస్. ఎందుకని, వాస్ట్ సిలబస్ ఉంటుంది. వెన్ యూ చూస్ జాగ్రఫీ సార్, your 80% of general studies is done. ఓకే 80% సార్, ఓకే ఆల్మోస్ట్. ఓకే అదే పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యూజ్ చేసుకుంటే ఆల్మోస్ట్ 60% అయిపోతుంది సార్. ఓకే సోషియాలజీ తీసుకుంటే ఆల్మోస్ట్ 40% జిఎస్కి కవర్ అయిపోతుంది సార్. ఓకే అండ్ ఇంకోటి, ఇది ఒక ట్రాప్లో పడుతున్నారు మళ్ళీ పిల్లలు. ఓకే నువ్వు జనరల్ స్టడీస్కి యూజ్ అయ్యే ఆప్షనల్ తీసుకుంటున్నారు కదా, జనరల్ స్టడీస్లో ఆన్సర్స్, ఆప్షనల్ ఆన్సర్స్ సేమ్ రాస్తున్నారు, రాయొద్దు. ఓకే ఇది కొంచెం స్పెషలిస్ట్ పర్స్పెక్టివ్ ఉంటుంది, ఇది జనరలిస్ట్ పర్స్పెక్టివ్ ఉంటుంది. ఓకే జనరల్ స్టడీస్ లో నువ్వు ఆన్సర్ రాస్తే థింకర్స్ అనే వాళ్ళు ఉండరు, థియరీస్ అనేవి ఎక్కువగా ఉండవు. అదే నువ్వు ఆప్షనల్ రిలేటెడ్ గా ఆన్సర్ రాస్తే థియరీస్, థింకర్స్, బ్యాకప్, అమెండ్మెంట్, చట్టాలు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, కొటేషన్లు ఇవి ఎక్కువ ఉంటాయి. ఓకే ఆ కొటేషన్ వివరించడము ఇవి ఎక్కువగా ఉంటాయి. ఓకే అంటే అదే ఇందాక మనం అనుకున్నాం కదా, యూపీఎస్సీని అర్థం చేసుకోవడము అనేది ఇదే. ఓకే ఇది అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది, ఓకే ఇది అర్థం చేసుకుంటే ఈజీ అవుతుంది. ఓకే అంతే కదా సార్. అవును సార్. యూపీఎస్సీ ఈజ్ నాట్ ఎ గేమ్ ఆఫ్ లెర్నింగ్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్. ఓకే సమయానికి కేటాయించినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై హింద్.